హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన మహిమ కలిగిన నామములో ఈ ఉదయకాలం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు మరియు 19వ వచనాన్ని చదువుతాం. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. వారి హృదయము బలత్కారము యోచించును, వారి పెదవులు కీడును గుర్చి మాట్లాడును. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల మత్సరపడకము. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. దేవుని వాక్యములో 3 రకాల వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. 1 దుర్జనులు, 2 దుర్మార్గులు, 3 భక్తిహీనులు. అయితే దేవుడు కోరేది ఏంటంటే దుర్జనులను చూచి మత్సరపడద్దు, వారి సహవాసం కోరద్దు. వారి హృదయం బలత్కారంతో నిండి ఉన్నది, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడతాయని వాక్యములో చదువుతున్నాం. అందుకే దేవుడు చెప్పేది ఏంటంటే దుర్జనులను చూచి మత్సరపడద్దు, వారి జోలికి పోవద్దు, వారి సహవాసం వద్దు. వారి హృదయం అంతా బలత్కారంతో ఉంది కాబట్టి వారిని మీరు టచ్ చేయొద్దు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంలో 2వ వ్యక్తి ఎవరంటే దుర్మార్గులు. వారిని చూచి వ్యసన పడొద్దు అన్నాడు. సాధారణంగా దుర్మార్గులను చూసినప్పుడు మనకు వ్యసనమే వస్తుంది. ఎందుకంటే వాడు దుర్మార్గుడైన అభివృద్ధి పొందుతూ ఉంటాడు. బైబిల్లో అలాంటి వ్యక్తిని మనం చూడగలం. అతని పేరు కయ్యను. అతడు తన తమ్ముడిని చంపేశాడు, కానీ అతడు చాలా అభివృద్ధిలోకి వచ్చాడు. అతడికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు హానోకు. ఆ కొడుకు పేరున ఒక పట్టణాన్ని కట్టించాడు. అలాంటి మనం లోకంలో చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, అరే ఈడు నరహంతకుడైనా ఈడు కొడుకు పేరున ఒక పట్టణమే కట్టించాడు, ఏంటి ఇలాంటి పరిస్థితి అని మనకి వ్యసనం వస్తుంది. పడకూడదు, మనకు అనవసరం అది. అంతేకాదు భక్తిహీనులు ఎడల మత్సరపడద్దు అన్నాడు. దుర్మార్గులను చూసి వ్యసన పడద్దు, భక్తిహీనులు ఎడల మత్సరపడద్దు అన్నాడు. ఎందుకనగా దుర్మార్గుడు లేక దుర్జనుడికి ముందు గతి లేదు, వారికి భవిష్యత్తు లేదు. దేవుడు వారికి భవిష్యత్తు ఇవ్వడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే మనము సర్వోన్నతులైన దేవుడి చేతి కింద మానవులు ఉన్నారు. మానవుల పైన అధికారి ఎవరంటే ప్రభువే. కాబట్టి దుర్జనులను, దుర్మార్గులను, భక్తిహీనులను కూడా తొలగించగలిగినటువంటి వాడు ప్రభు ఒకడే. అందుకేమన్నంటే 20వ వచనంలో దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. చూసారా? కాబట్టి ప్రియులారా, మానవ లోకములో బ్రతుకుతున్న మనం మరి ఏం చేయాలి? ఎందుకంటే దుర్జనుడి గురించి దేవుడు సరైన సాక్ష్యము చెప్పట్ల, దుర్మార్గుడి గురించి సరైన సాక్ష్యం చెప్పట్ల, భక్తిహీనుడి గురించి కూడా సరైన సాక్ష్యం చెప్పట్ల. మరి అలాగైతే మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇది ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దుర్జనులను చూడకూడదు, దుర్మార్గులను చూడకూడదు, భక్తిహీనులను కూడా వెంబడించకూడదు. కేవలము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువును వెంబడించాలి. సమాజంలో బ్రతుకుతున్న మనము
ఇలాంటి 3 రకాలైన వ్యక్తులను మనం చూస్తాం. అది స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, బయట సమాజంలో కానీ. అయితే వీరిని చూచినప్పుడు మనం మత్సరపడకుండా, వ్యసన పడకుండా, మత్సరపడకుండా ఒకటే పని చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వైపు చూడాలి. అందుకే దేవుని వాక్యంలో కీర్తన 37 అధ్యాయములు ఏమన్నాడంటే, దుర్జనులను చూచి మత్సరపడకము, దుష్ట భక్తిహీనులను చూచి మత్సరపడద్దు. వారు గడ్డి వలె ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు అన్నాడు కీర్తన 37 అధ్యాయం 1వ వచనం. కాబట్టి ప్రభు వాక్యం వింటున్న ప్రియులారా, మనము విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపే చూడాలి. ఆయన వైపు చూచుట ద్వారా మన జీవితాలు బాగుపడతాయి. అంతేగాని ఎవరి వైపు చూసినా మన జీవితాలు దెబ్బతినిపోతాయి. కాబట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు చూచి ఆశీర్వదించబడదాం. ఆయన ఆశీర్వదించుటికే ఈ భూమి మీదకి వచ్చారు. ఆయనలో ఆశీర్వాదం ఉంది. ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళే వారికి శాపం ఉంది. అందుకే దుర్జనుడుకు ముందు గతి లేదు, భక్తిహీనుడు కూడా దీపం మారిపోద్ది. కాబట్టి ప్రభువుని వెంబడించి ప్రభుతో సహవాసం చేద్దాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చి ఆయనను వెంబడించి ఆయనతో సహవాసము చేయనట్లు, దుర్జనులతో, దుర్మార్గులతో, భక్తిహీనులతో సహవాసం చేయకుండా ప్రభుతో సహవాసం చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వినే మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రేమలేని మా తండ్రి, ఏం చేయకూడదో ఏం చేయాలో కూడా మీరు చెప్తున్నారు. కాబట్టి అలాగ నడుచుకోవడానికి సహాయం చేయండి, మహిమ పొందండి. వాక్యము ముద్రించండి, వినేవారందరికీ ఆశీర్వాద కారణంగా చేయండి. నేను వెంబడించట కృపనివ్వండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారాగండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయమును ఒప్పించిన నాథుని చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.